హాయ్ హలో నమస్తే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు బుధవారం ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. 7 లోపు లాగిన్ చేసుకొని ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాం. ఇంకోటి ఏంటంటే నేను 2025 జనవరి మంత్ మొత్తం చేసిన. ఆ జనవరి మంత్ మొత్తం చేసింది కూడా ఎర్నింగ్స్ ఎంత అయిందో చూద్దాం ఒకసారి. అది దానికోసం కూడా ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేస్తా. ఆ మంత్ మొత్తం ఎంత ఎర్నింగ్స్ అయింది, ఎంత పెట్రోల్ పోయింది, బండికి ఎంత రిపేర్ అయింది, నాకు మిగిలింది ఎంత, మొత్తము నా చేయికి వచ్చింది ఎంత అనేది కూడా చూపిస్తా. ఓకేనా? ఇప్పుడైతే బుధవారం ఎర్నింగ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్డర్ క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. సెకండ్ ఆర్డర్కి రాంగ్ లొకేషన్ పడ్డది. ఇదేమో హైదరాబాద్, వాళ్ళేమో పంజాబ్కి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో బుక్ అయింది. మళ్ళీ అది ఇప్పుడే లొకేషన్కి వచ్చిన నేను అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే అక్కడ పంజాబ్కి వెళ్తుంది. అది వాళ్ళు పంజాబ్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటే రాంగ్ లొకేషన్ పడ్డది. మళ్ళీ ఇప్పుడు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ రిటర్న్ స్టోర్కి వెళ్తున్నా. అయితే ఇంట్లో కథ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఆర్డర్ తీసుకునేటప్పుడు స్టోర్లోనే అన్నీ చెక్ చేసుకోవాలి. పేరు చెప్పగానే తీసుకొని రావద్దు. ఎందుకంటే ఇక్కడ వచ్చినాక కస్టమర్లు కొంతమంది చెక్ చేసుకుంటారు. చెక్ చేసినా చేసుకోకపోయినా ఐటమ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని మిస్ అవుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్కోడ్ లేనివన్నీ కొన్ని వాళ్ళు పిక్ చేసేటోళ్ళే మర్చిపోతారు. అప్పుడప్పుడు మర్చిపోయినప్పుడు మనకే వీడికి వచ్చినాక మనకే ప్రాబ్లం అవుతుంది. ఏదైనా కంప్లైంట్ పెట్టుకోవాలనుకుంటే అది రైడర్స్ మీదనే పెట్టుకుంటారు. కాబట్టి మనకే తర్వాత మళ్ళీ హోల్డ్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక గంట సేపు. అందుకనే స్టోర్లోనే చెక్ చేసుకునే రావాలా. ఒక చిన్న వస్తువు ఉన్నా, ఎన్ని వస్తువులు ఉన్నా కానీ పేరు చెప్పగానే తీసుకురావద్దు. పలానా పేరు అని చెప్పగానే తీసుకొని రావద్దు. ముందు చెక్ చేసుకోవాలి. అది కంపల్సరీ. ఒక్కొక్కసారి 4-5 కిలోమీటర్స్ వెళ్తాము. 4-5 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా మిస్టేక్ అయిందనుకోండి, మళ్ళీ అంత దూరం నుంచి రావాలి, మళ్ళీ పోవాలి. కొంతమంది ఎట్లా అంటే లోపల పిక్ చేసేటోళ్ళే ఇది మళ్ళీ మనం ఆన్ ది వేలో ఉన్నప్పుడే మర్చిపోయినాం, కొంచెం వచ్చి తీసుకోవరా అని చెప్పేసి అంటారు. అందుకనే ఇవన్నీ పంచాలన్నీ ఎందుకు, అందుకే ఆర్డర్ తీసుకునేటప్పుడే అన్నీ ఆడనే చెక్ చేసుకొని వస్తేనే మంచిది. ఎందుకంటే తర్వాత అన్నీ మన మీదనే పడుతుంది. మళ్ళీ ఈరోజు ఒక రాంగ్ అడ్రస్ పెట్టుకున్నారు. మధ్యాహ్నం టైంలో కదా, ఆర్డర్ అమౌంట్ ఏం రాదు, అంత పెద్ద ఆర్డర్లు కూడా ఏం పడవు. మధ్యాహ్నం సైట్ మీదకి పోయేసి వద్దాం అనుకున్నా. అందుకే స్లాట్ కూడా బుక్ చేసుకోవాలి. కానీ ఇంకా మళ్ళీ అంత దూరం ఏమి వెళ్తాము, మళ్ళీ 10 కిలోమీటర్లు వెళ్ళాలి. అంత దూరం ఏమి వెళ్తాం, సాయంత్రం వెళ్దాంలే అనుకొని వెళ్ళలేదు. అది 1 గంట దాకా బుక్ చేసుకున్న స్లాట్ అది ఇప్పుడు ఆఫ్లైన్ అయిపోయింది. నేను ఆర్డర్కి వచ్చిన మళ్ళీ ఇప్పుడు స్టోర్కి వెళ్ళి మళ్ళీ అండర్ 300 మీటర్స్ లోపలనే ఆన్లైన్ వస్తుంది. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఈ డెలివరీ జాబ్లలో ముందు జాగ్రత్తగా మెల్లగా వెళ్ళండి. ఎందుకంటే నెల దాకానే బైకులు మంచిగా ఉంటాయి. నెల తర్వాత సత్రాలు లేదు. బైక్ మీద చేసే జాబులు ముందు ఆవేశపడకుండా ఆలోచనతోనే నెమ్మదిగా మెల్లగా ఉండి. ఎందుకంటే బైక్కే సగం పెట్టాల్సి వస్తుంది. అది కూడా ఆలోచించండి. వాళ్ళు ఇచ్చే 30-40 రూపాయల కోసం ఆలోచించుకుంటే బైక్లకు 1000 వదులుతాయి. మధ్యాహ్నం పూట అస్సలు చేయడం కుదరట్లేదు. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది. ఇంకొకటి కింద నుంచి రోడ్డు హీటు, పైనుంచి ఎండ హీటు, చిరాకు ఉంది. మధ్యాహ్నం కొంచెం కష్టమే. కామెంట్లో ఒక బ్రదర్ అడిగిండు రిటర్న్ ఆర్డర్లు పడతాయని. రిటర్న్ ఆర్డర్లు పడతాయి, కానీ అమౌంట్ అంత ఫస్ట్ ఆర్డర్కి వచ్చినంత అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఆర్డర్కి రాదు. 10 రూపీస్ 12 రూపీస్ తక్కువ వస్తుంది. మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు తెచ్చి ఏంటంటే వాడిచ్చే 40, 30, 50 రూపాయల కోసం స్పీడ్గా డ్రైవ్ చేసి బండిని పాడు చేసుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి, కానీ రోడ్ను బట్టి స్పీడ్ వెళ్ళాలి. రోడ్డు మరి ట్రాఫిక్ ఉన్న ఇదున్న స్పీడ్, కొంతమంది స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అవతల నుంచి ఎవరు ఎదురు వస్తారో తెలియదు. అది కూడా గమనించుకోవాలా. ఇంకొకటి, బండికి డ్యామేజ్ అయితే మళ్ళీ చేయించుకోవచ్చు, కానీ అదే ప్రాణానికి డ్యామేజ్ అయితే జీవితకాలం కొంచెం కష్టము. అది కూడా గుర్తు తెచ్చుకోవాలా. ఎందుకంటే ఆ ఊపట్లు ఉంటుంది, కానీ దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. రోడ్డును బట్టి స్పీడ్ వెళ్ళాలి. ఓకే. ఈ పాత అపార్ట్మెంట్ అనుకుంటా, చాలా పాత అపార్ట్మెంట్ ఇది. నేను చూపిస్తాను చూడండి. చాలా పాత అపార్ట్మెంట్. లిఫ్ట్ లేదు. థర్డ్ ఫ్లోర్కు నడుచుకుంటూ వెళ్ళినట్లే.
చాలా పాత అపార్ట్మెంట్, అంటే నాకు తెలిసి ఒక 40 ఇయర్స్ ఉంటుంది. 40 ఇయర్స్ అవ్వనే ఉంటుంది, అంత పాతది. ఇది చూపిస్తాను చూడండి కింద, చాలా పాతది. ఇదిగోండి ఎట్లా చూడండి మొత్తం బూత్ బంగ్లా లాగా ఉంది అపార్ట్మెంట్. చాలా పాత అపార్ట్మెంట్, చాలా పాత అపార్ట్మెంట్ ఇది. ఇందులో థర్డ్ ఫ్లోర్ పడ్డది. నాకు చూడండి, నా మెట్ల మీద మెట్లు కూడా మెట్లలాగా లేవు. టుడే ఎర్నింగ్స్ వచ్చేసి పేఅవుట్లోకి వెళ్తే 85.3 ఎర్నింగ్ అవర్స్, లాగిన్ అవర్స్ వచ్చేసి 11.2, ఆర్డర్స్ వచ్చేసి 17, ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 51. ఈరోజు ట్రిప్ డిస్టెన్షన్ ఎక్కువైపోయింది, 51 అంటే ఇది డబల్. ఇంకా మొత్తము నేను చేసిన ఈ ఇన్సెంటివ్ యాడ్తో చేసింది 955 రూపీస్. ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 785 రూపీస్, ఆఫర్ 170. మొత్తం కలిపితే 955 రూపీస్ ఈరోజు చేసిన అమౌంట్. ఓకే, థ్యాంక్ యూ.